హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తను తెలుగు వ్లాగ్స్. ఇప్పుడైతే మేము ఏఎంబి మాల్‌కి అయితే వెళ్తున్నామండి. కొండాపూర్‌లో ఉంటుంది. ఇక్కడైతే మేము రెడీ అయిపోయాము. మా చిన్న బాబు చూడండి ఎలా హాయ్ చెప్తున్నాడు. హైదరాబాద్‌లోనే ద బిగ్గెస్ట్ మాల్ అని చెప్పొచ్చండి. ఏఎంబి మాల్ వచ్చేసి ఒక 5 ఫ్లోర్స్ దాకా ఉంటుంది. మాల్ అయితే చాలా పెద్దది. తిరగడానికైతే మనకైతే ఓపిక ఉండాలి బాగా. అన్ని బ్రాండ్స్ అయితే ఉంటాయి. షాపింగ్ ఏ టు జెడ్ బ్రాండ్స్ అయితే ఉంటాయి ఇక్కడ. ఇక్కడ మా పెద్ద బాబైతే వెళ్ళంగానే ఇదైతే చూసానని ఇక ఎక్కుతానన్నాడు. మా పెద్ద బాబు ఎక్కితే ఇక మా చిన్న బాబు కూడా ఎక్కాల్సింది. ఇక అందుకని వాడిని పట్టుకోవడానికైతే వాళ్ళ డాడీ కూడా ఇక్కడైతే ఎక్కాడు వాళ్ళతో పాటు. ఇక వీళ్ళైతే ఇక్కడైతే ఒక సర్కిల్ లాగా ఉంటుందండి. ఇక్కడైతే ఒక రౌండ్ అయితే వేస్తే 200 ఛార్జ్ చేస్తారు పర్సన్‌కి. ఇలాంటి యాక్టివిటీస్, గేమ్స్ కూడా చాలా ఉంటాయి పిల్లలకైతే. ఏ ఫ్లోర్‌కి ఆ ఫ్లోర్ వచ్చేసి హ్మ్. లేడీస్‌కొచ్చేసి అన్ని బ్రాండ్స్ అయితే ఒక ఫ్లోర్‌లో ఉంటాయండి. అలా జెంట్స్‌కొచ్చేసి ఒక బ్రాండ్స్ అయితే ఒక ఫ్లోర్‌లో అయితే ఉంటాయి. ఏ టు జెడ్ బ్రాండ్స్ అయితే ఉంటాయి. ఇదంతా ఒక రౌండ్ అయితే మళ్ళీ అటు సైడ్ వచ్చేసి సేమ్ ఇలాగనే ఒక రౌండ్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి చాలా పెద్ద మాల్ అండి. వీకెండ్ వస్తే చాలండి కొంచెం రష్‌గానే ఉంటుంది. సాటర్‌డే, సండే మాత్రం అలాగే హాలిడేస్ అప్పుడు కూడా కొంచెం రష్‌గానే ఉంటుంది. ఇక్కడైతే మేము తిరిగేసి ఐస్ క్రీమ్ అయితే కావాలంటే ఇక్కడ మా వారైతే ఐస్ క్రీమ్ ఇప్పిస్తున్నారు. మాకు, మా పిల్లలకి. ఇక్కడ ఐస్ క్రీమ్స్ కూడా బ్రాండ్ అండి ఇది. ఐబార్ ఏదో సంథింగ్ ఏదో బ్రాండ్ అయితే ఉంది. అయితే ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుంటుంది. మనకి నచ్చిన ఫ్లేవర్స్ ఉంటాయి. అలాగని ఇక్కడ అన్ని కాంబినేషన్‌గా ఇలా నట్స్ ఇలాంటివి మనం ఏం కావాలంటే అవి అయితే వేస్తారు. ఈ ఐస్ క్రీమ్ వచ్చేసి మనకి గ్రామ్స్ వెయిట్ బట్టి కూడా ప్రైస్ అనేది ఉంటుంది. ఇక్కడైతే మేము ఐస్ క్రీమ్ అయితే తింటున్నాము. ఎప్పుడైనా మీరు హైదరాబాద్ వచ్చినప్పుడైతే ఇది కూడా ఒక మంచి ప్లేస్ అనే చెప్పొచ్చు. ఈ మాల్‌ని అయితే ఒకసారి అయితే విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. చాలా పెద్ద మాల్. అలాగనే అన్ని బ్రాండ్స్ అయితే ఉంటాయి. బట్టలు కొనుక్కోవాలన్న బ్రాండ్స్ ఉంటాయి. అలాగే మనకు ఫుడ్ కోర్ట్స్ కూడా ఉంటాయి. చాలా వెరైటీ ఫుడ్స్ అయితే ఉంటాయి తినొచ్చు. ఇక్కడైతే మేము గేమ్స్ జోన్‌లోకి అయితే వచ్చేసాము. ఇక్కడైతే గేమ్స్ చూడండి. ఇదంతా గేమ్స్ జోన్ కూడా చాలా పెద్దది. ఇక్కడైతే మనం ఒక కార్డ్ అయితే తీసుకోవాలి. దానికి 2000 ఏమో పే చేస్తే మనకి 25 గేమ్స్ అలాగా ఉంటది సంథింగ్. ఈ పెద్దవాళ్ళు కూడా ఆడుకోవచ్చు. చాలా ఉంటాయి. ఇది ఎక్కడే ఇలాంటివి కూడా ఉంటాయి. ఇక్కడైతే పిల్లలైతే చాలా మంది అయితే ఆడుకుంటున్నారు. 3D గేమ్స్ ఉంటాయి. చాలా గేమ్స్ అయితే ఉంటాయి ఇక్కడ. హ్మ్. ఈ గేమ్స్ జోన్ కూడా చాలా మంది పిల్లల్నైతే తీసుకొస్తూ ఉంటారు వీకెండ్ అయితే. వీకెండ్ కూడా గేమ్స్ జోన్ దగ్గర కూడా చాలా రష్‌గానే ఉంటుంది. మనం ఏంటంటే చూస్తూ ఆడుకోవడమే. ఇక్కడైతే ప్రతిదీ మా బాబాయ్ అయితే ఎక్కుతానంటున్నాడు. మాదైతే కార్డ్ అయితే బ్యాలెన్స్ అయితే అయిపోతున్నాయి. మళ్ళీ ఇప్పుడు 2000 పెట్టి పే చేయాలంటే కొంచెం ఎలాగైనా మన మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం కష్టమే కదా! అందుకని చెప్పేసి మేమైతే అదివరకు కొంచెం బ్యాలెన్స్ ఉంటే 2 గేమ్స్ అయితే ఆడాడు. ఇంకా ఈ బోటింగు ఇయన్నీ ఎక్కుతానంటున్నాడు. పిల్లలని తీసుకొస్తే మాత్రం ఇక్కడ ప్రతిదీ కావాలని అంటూ ఉంటారు. ఈ గేమ్స్ జోన్ అయితే చాలా పెద్దది. తిరగడానికి కూడా మనకి కొంచెం కాళ్ళు నొప్పులైతే వచ్చేస్తాయి. ఇక్కడైతే ఈ అమ్మాయి చూడండి ఏదో వెతుకుతూ ఉంటుంది. కొన్ని గేమ్స్ అయితే చాలా ఫన్నీగా కూడా ఉంటాయి. 3డీవి అలాంటివి. ఇక్కడైతే ట్రైన్ అయితే అదే డిఫరెంట్‌గా ట్రైన్స్ అలాగే కారు ఇలాంటివి కూడా ఉంటాయి. ఈ పిల్లలు చూసారంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్‌లో అయితే. ఇంకా చాలా గేమ్స్ అయితే ఉన్నాయండి. మొత్తం అయితే నేను కవర్ చేయలేదు. మా పిల్లలతో అయితే అసలు కుదరలేదు. ఇక్కడైతే వీళ్ళనైతే ఎక్కించాను. పద్దాక అస్తమానం ఏడుస్తూ ఉంటే ఈ కారైతే ఎక్కారు ఇక్కడ ఇద్దరు. ఇక్కడైతే ఇంకా గేమ్స్ జోన్ అయితే అయిపోయిందండి. పైన అయితే 5థ్ ఫ్లోర్ అనుకుంటా సంథింగ్.
ఇక్కడ ఇదంతా అయితే పైనయితే మొత్తం గేమ్స్ చూడండి. అలాగనే మూవీస్ గూడా ఉంటాయి. ఇటు సైడే మూవీస్ కూడా ఉంటాయి. ఇప్పుడు చూపించేదైతే మూవీస్. ఇక్కడ ఏఎంబి సినిమాస్ అయితే ఉంటవి. అవి గూడా చాలా బావుంటాయి సినిమాస్ కూడా మూవీస్. మనం ఇక్కడైతే మనకొక స్ట్రీట్ షాపింగ్ లాగైతే ఇలా ఉంటావండి చిన్న చిన్నవి. మనకి కొంచెం తక్కువ కాస్ట్‌లో కొనుక్కోవాలంటే ఇది ఇలా వీటిలో అయితే వెళ్ళాలి మనం. ఇటు సైడ్ వెళ్తుంటే చాలా షాప్స్ అయితే ఉంటాయి ఇక్కడ. మనం ఏమైనా ఈ మాల్‌లో ఏమైనా తక్కువగా కొనుక్కోవాలి. ఒక 100-200 బిలో కొనుక్కోవాలి అనుకుంటే ఇక్కడైతే కొనుక్కోవచ్చు. ఇవైతే మూవీస్ అండి. ఇక్కడ ఎక్కువ మంది మూవీస్ కూడా వస్తూ ఉంటారు. మూవీస్ కూడా చాలా బావుంటాయంట. మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు. మా వారైతే వెళ్లారు. ఈ తర్వాత అయితే ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ లాగైతే మనకి కనిపిస్తాయి. అటు సైడ్, ఇటు సైడ్ అయితే ఉంటాయి షాపింగ్స్. మనం ఏమన్నా ఈ మాల్‌లో తక్కువ కొనుక్కోవాలంటే ఇక్కడ. అంతేగాని పెద్ద పెద్ద బ్రాండ్స్‌లో అయితే ప్రైజెస్ అయితే చాలా ఎక్కువగానే ఉంటాయి గదా! మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్స్ కొనుక్కోవాలంటే, ఏమైనా షాపింగ్ చేయాలంటే ఇలా ఈ షాప్స్‌లో అయితే కొనుక్కోవచ్చు. కొంచెం తక్కువగానే ఉంటవి. ఇక్కడ గూడా వచ్చేసి అన్ని చార్మినార్ దగ్గర మనకి కనిపించే బ్యాంగిల్స్ అలాంటివి గూడా మనం ఇక్కడైతే కొనుక్కోవచ్చు. అలాగే చెప్పులు, అలాగే డ్రెసెస్ అన్నీ ఎవ్రీథింగ్ బెడ్‌షీట్స్ మనకి ఏమైతే కావాలనుకుంటామో అవైతే అన్నీ ఏ టు జెడ్ అయితే ఉంటది ఇక్కడ. తర్వాత ఇదంతా మాలేనండి. ఇదంతా ఒక రౌండ్ అయితే మళ్ళీ అటు సైడ్ కూడా ఇంకో రౌండ్ ఉంటుంది. ఫైనల్‌గా అయితే ఇదేనండి మాల్. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. అలాగనే మన ఛానల్‌ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.